శ్రీచరణ్ రాచకొండ గీత్ సైని జంటగా సృజన అడ్డాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కన్యాకుమారి. నటి మధుశాలిని ఈ చిత్రానికి సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ని ఏర్పాటు చేసింది. ఈవెంట్ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో మీకు కొంచెం టెన్షన్ గా ఉంది. నా ఫస్ట్ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఒక్కొక్క విషయం చెప్పాలండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది. నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ అనే రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయొస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు అది. సో అదండి. మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే, బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసాంరా అని అనిపిస్తే దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బనివాస్ గారు. ఎందుకు అనంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ నన్ను సినిమాని రేపొద్దున మీరు ఒక మంచి సినిమా చూసినామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్. బన్నీవాస్ గారు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్, ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకి రాదు. మేము ఎంత శ్రీకాకుళంలో ఎక్కడో చేసుకున్నాము చిన్న వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్గా అన్నిట్లో ది బెస్ట్ చేసుకున్నాం. కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ విల్ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 27th మీకు నా సినిమాకి రండి అని అడగట్లేదు. మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలనే ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, మాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు కన్యాకుమారి విషయానికి వస్తే మా డైరెక్టర్ సృజన్ సార్, ఆయన ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను. లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా, ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ కాస్ట్ అండ్ క్రూ కోసం రూమ్స్ అరేంజ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ఫ్యాన్స్ మోస్తూ ప్రొడక్షన్ చూసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బత్తాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, యు ఆర్ మై గురు. మీ హార్డ్ వర్క్కి ఐ విష్ అండ్ ప్రే దిస్ విల్ పే ఆఫ్. అండ్ నాకు మాత్రం మీ హార్డ్ వర్క్ మీద చాలా నమ్మకం ఉందండి, రియలీ. I know his vision. ఆయన అప్కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు తెలుసు. అండ్ ఐఎమ్ 100% షూర్ దట్ యూ విల్ బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. 100% షూర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2 most important people, మనం ఎప్పుడు డాక్టర్స్ అంటాం. ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్. బట్ ఒక రైతు అండ్ ఒక సోల్జర్, ఐ కీప్ దెమ్ దేర్ బికాజ్ వాళ్ళు లేకపోతే మనం పీస్ఫుల్గా నిద్రపోలేము, ఒక పూట తినలేం కూడా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ టచ్ మీ సో మచ్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్. తిరుపతి క్యారెక్టర్ ఎంతో స్వీట్గా, ఎంతో ఆనెస్ట్గా, తను నమ్ముకున్న దాన్ని, ఏదైతే తను ఈ భూమిని నమ్ముకుని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇదే కావాలి అనే ఒక జర్నీ ఏదైతే మొదలు పెడతాడో, మళ్ళీ దాని తర్వాత లవ్ అనే పేరుతో మనం అందరం సైడ్ ట్రాక్ చేస్తాం కదా. హౌ డస్ హీ డూ ఆల్ ఆఫ్ దాట్? ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్. అండ్ శ్రీచరణ్ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎఫర్ట్లెస్గా చేశాడండి. తను 8 months ట్రైనింగ్ అంటున్నాడు, ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేశాను అంటున్నాడు, కానీ అలా అనిపించలేదు. అక్కడే పుట్టి పెరిగినట్టే అనిపించింది. అంత కన్విన్సింగ్గా చేశాడు. కంగ్రాచులేషన్స్. I wish you all the best. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీచరణ్, నేను ట్రైలర్ చూసి అక్కడెక్కడో అబ్బాయిని తీసుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు స్టేజ్ మీద ఈ అబ్బాయి టకటక ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏంట్రా ఇది, ఆ అబ్బాయి అయినా ఈ అబ్బాయి అనుకుంటున్నాను.
అసలు ఫ్యాబులస్ జాబ్ బ్రో, బ్యూటిఫుల్, చాలా బాగుంది అసలు. ఐ జస్ట్ థరవ్లీ ఎంజాయిడ్ యూ పర్ఫార్మింగ్. అండ్ గీత్ గురించి ఒక ఫైర్ బ్రాండ్ అంటే ఎక్కడ ఇంత మీటర్ ఇట్టుగానట్టుగా నవ్వల, పర్ఫెక్ట్ మీటర్లో, అంటే అంత పర్ఫెక్ట్ మీటర్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం యాక్టర్స్ని. సో ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ గీత్, సూపర్బ్ సూపర్బ్. అండ్ సృజన్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. నేను ట్రైలర్ చూసిన వెంటనే మధుకు చెప్పా, దిస్ చాలా అంటే సూపర్ ఆనెస్ట్గా ఉంది మధు అని చెప్పాను నేను చూసిన వెంటనే. చాలా ఆనెస్టీ ఉంది, ఎక్కడ దీంట్లో కలమషం లేదు, వెరీ వెరీ ఆర్గానిక్గా ఉంది నిజంగానే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 27th. నేను థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కుని చూస్తున్నాను పక్కా. సో దిస్ ఇస్ మై ప్రామిస్ టు ఆల్ యూ పీపుల్. బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ 2 విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యువర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, యూనో. సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు, దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. ఆ టీజర్ నేను చూశాను, 4-5 చూపించాను, మా ఆఫీస్లో వాళ్ళకి అందరు కూడా చూపించాను. సో ఐ డెఫినెట్లీ ఫీల్, శశి గారు అన్నట్టు ఇందాక, ఐ థింక్ సార్ యూ హ్యావ్ విన్నర్ ఆన్ ఎ హ్యాండ్. ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్గా. ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెటీ స్పెల్ బౌండ్. మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా, కాస్టింగ్ కూడా ఆర్గానిక్గా చేశారేమో అనుకున్నా. బట్ మీరు ట్రైన్ అయ్యి, ఇఫ్ యూ హెవ్ డన్ దట్, దెన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ మ్యాన్. ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. ఆ స్లాంగ్ కానీ, ఆ లుక్ కానీ, అండ్ మీ పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు. అందుకే నేను కొంచెం షాక్లో ఉన్నాను దట్ యునో. All the very best. First film, welcome to this place. And then Geet gar also, indak Shashi gar annattu meter ekkada koncham miss avaledu annaru kada మీరు. I'd like to add one more point to that. For the first film meter ekkada miss avaledu. You know, for the first film anta perfect ga cheyagalagam, I feel నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్కి అలాగా. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు జెన్యున్గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. నాకు డెఫినెట్గా మీ సినిమా ఒక మంచి సినిమా అనే నాకు అనిపిస్తోంది. సినిమా చూడలేదు. డెఫినెట్లీ అందరూ థియేటర్కి 27th వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు.